ఓయ్ జూనియర్ ఎన్టీఆర్ ని చూడాలనుకో తప్పులేదు చూసేయండి. అదే జూనియర్ ఎన్టీఆర్ ని గలవాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా సరే కలిసి ఫోటో తీసుకోండి. అంతేగాని జూనియర్ సైలెంట్ గా ఉంటుండని ఏది పడుతుంది మాట్లాడితే వేటాడేస్తాం అని అంటున్నారు చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీద పడితే అది దండయాత్ర, అది దయాగాడి దండయాత్ర అన్న రేంజ్ లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇట్లా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీద పెద్ద దండయాత్ర చేసిండ్రు. ఇట్లా ఎమ్మెల్యే ఇంటి ముంగట కూసుండి నిరసన తెలుపుడే కాదు, పరిగెత్తి మరీ ఫ్లెక్సీలు ఏడి కాడ చింపి చింపి పడేసిండ్రు. చెరువుకు గండి పడితే వరద ఉధృతి ఎట్లనైతే ఆగదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం కూడా అస్సలకే ఆగలేదు. మరి ఎందుకు ఆగుతుంది? ఓ గౌరవప్రదమైన స్థానంలో ఉన్న అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ను ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన బూతులు మాట్లాడతాడా అనుకుంటా ఇట్లా కోపం చేసిర్రు. మనకి ఎట్లా పోతారు ఈ మాటలకు ఎన్ని బీప్ సౌండ్లు వేసినామంటేనే అర్థం కావాలి అందులో ఎన్ని పరమ పచ్చి బూతులు ఉంటాయో. అందుకే ఫ్యాన్స్ కు ఈ రేంజ్ లో కోపం వచ్చిందట. అందుకే ఆడ ఈడ ఉండి సారీ ఎప్పుడు కాదు, డైరెక్ట్ ఈడికి వచ్చి ఫ్యాన్స్ అందరి ముందు సారీ చెప్పాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు ఎయ్యందే గెలిచినవా నువ్వు అనుకుంటా మస్తు కోపం చేసిర్రు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యేకి అకౌంట్ లేడు, మేము ఓట్లు వేసింటాడు ఆయన ఎమ్మెల్యే అంటాడు. అయినా ఇట్లా సినిమాలతోని రాజకీయాలు ఏందోల్లా. అందుకే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎట్లనైతే ఆపలేరో ఎన్టీఆర్ సినిమాను కూడా ఎవ్వరు ఆపలేరో అట్లనే అనుకుంటా రోజాన పట్టింది. సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. మరి ఇంత బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే మీద ఆ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో, దీని మీద లోకేషే గాని చంద్రబాబే గాని ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే బూతులు మాట్లాడితే ఊకునేదే లేదనే కదా.